సో హలో గైస్, అందరం అయితే రెడీ అయిపోయినాం. ఇప్పుడు అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం అరుణాచలం టెంపుల్కి. మార్నింగ్ నేను రాత్రి లేట్ అయిన ఉండే కాబట్టి మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి కాబట్టి లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే బయలుదేరి మా ట్రిప్లో డే 3 ప్లాన్ ఏంటంటే మార్నింగ్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం చిదంబరం టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి ఈవినింగ్ సన్సెట్ చూడడానికి పాండిచ్చేరి రీచ్ కావాలని అనుకున్నాం. ఇంకా రాత్రి నిన్న లేట్ అయిన ఉండే కదా బర్త్డే సెలబ్రేషన్స్ తోటి. ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాం కానీ ఇంకా బయటికి వెళ్ళే వరకు 7-7:30 అయింది. కొన్ని టెంపుల్ క్లిప్స్ అయితే ప్లే చేస్తా చూడండి. టెంపుల్ అయితే చాలా పెద్ద ఉండే, మొత్తం బ్యూటిఫుల్ ఉండే టెంపుల్ అయితే. మేమైతే ఫస్ట్ నార్మల్ దర్శనం పోదాం అనుకున్నాం కానీ ఈవినింగ్ వరకు ఎట్లైనా సన్సెట్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి 50 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. కొన్ని టెంపుల్ క్లిప్స్ అయితే చూడండి బాగా వచ్చినాయి. ఇదే అన్నమాట ఈ అరుణాచలం టెంపుల్ బ్లూ ప్రింట్. చూడండి మొత్తం అయితే కనిపిస్తున్నాయి అన్ని గోపురాలు, ఇంకా అన్ని టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి లోపల ఉన్నటువన్నీ. మాకైతే దర్శనము 2.5 hours పట్టింది. మేమైతే కరెక్ట్ హారతి ఇచ్చే టైంకి వెళ్ళినాం. అందుకే గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత లైన్లో అయితే చాలాసేపు నిల్చున్నాము. లేట్ అయింది అనుకుంటే ఇక పక్కన అమ్మవారి దగ్గర వేయడంగా సేమ్ ఇట్లా అయింది. ఆడేయడంగా కరెక్ట్ హారతి ఇచ్చే టైంకి పోయినాం. సో ఇంకా కొద్దిసేపు నిల్చోవాల్సి వచ్చింది లైన్లో. ఇంకా దాని తర్వాత బయటికి వచ్చి ప్రసాదం అయితే తినేసినాం. మా మమ్మీ వాళ్ళు చిన్న వీడియో తీస్తున్నారు, రీల్. మా డాడీ అన్ని పట్టుకొని కూర్చోండి. అంటే మంచిగా కాలేదా? మంచిగా. ఇంకా గుడిలో పడికెళ్ళి బయటికి వచ్చేసి మేమైతే జల్దీ చెక్అవుట్ అయితే వేసేసినాం. ఇంకా పోయేదారిలో ఏదో చిన్న షూటింగ్ అయితే అవుతుంది కరెక్ట్ టెంపుల్ ఆపోజిట్లో. చూడండి. अरे ఈమె సమంత మా అక్క అయితే ముంగల సీట్లో కూర్చొని ఇద్దరు కూతుర్లను ఎంకాలకేసింది. ఇద్దరైతే నా మీద అనుకో. ఇంకా కరెక్ట్ లంచ్ టైం అయినండి. ఇంకా కార్ అయితే కొద్దిగా రాపుకొని తిన్నాం అందరము. నేనైతే మీల్స్ చెప్పుకున్నా. మీల్స్ ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉండే. ఇంకా తిన్న తర్వాత స్వీట్ అయితే కంపల్సరీ కాబట్టి నేనైతే కోవా తీసుకున్నా. ఇంకా అందరూ వచ్చేసి డోనట్స్, కేక్స్, రసగుల్లాస్ అయితే తీసుకున్నారు. తిన్న తర్వాత చిదంబరం టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఏదో రహస్యం ఉంటుందని చెప్పారు, అది తెలుసుకోవడానికి. మేమైతే ఒక 3కి అయితే చేరుకున్నాము టెంపుల్ దగ్గరికి. టెంపుల్ 5 o'clock ఓపెన్ చేస్తారంటే అక్కడనే బయట చేసేపు ఆగినాము. ఇంకా 4 o'clock అయితే లోపలికి వెళ్ళిపోయినాము. లోపలికి వెళ్ళిపోయి మొత్తం టెంపుల్ని అయితే చూస్తూనే ఉంటుంది. మీరీడంగా చూడండి ఎట్లుందో టెంపుల్. ఉంటావా మనకి ఇక్కడ ఉంటావా? ఉంటావా? నేను పోతా. పైపోతుందా? ఇంకా ఎగ్జాక్ట్ 5 o'clock అయితే ఓపెన్ చేసేసారు గుడి. ఈ గుడి లోపల నటరాజ స్వామి అయితే ఉన్నాడు. అతను శివుని రూపంలో ఉన్నారని చెప్పేసి చెప్పారు. ఎందుకు చెప్పినావు అమ్మా? ఇంకా ఆడ నుంచి స్టార్ట్ అయితే మన పాండిచ్చేరి వచ్చే వరకు అయితే నైట్ అయిపోయింది. ఇంకా సన్సెట్ అయితే మొత్తానికి మిస్ అయిపోయినాం. వచ్చే వరకు మొత్తం అయితే చీకటి అయిన ఉండే. రూమ్స్ కోసం చాలాసేపు తిరిగిన ఉంటే మేము ఒక 1.5 hour వరకు తిరిగినాం. ఫైనల్గా అయితే ఒక రూమ్ అయితే మంచిగా దొరికింది. ఇదైతే
ఇంకా రూమ్కి చెక్ ఇన్ చేసేసిన తర్వాత అందరం అయితే తినడానికి వెళ్ళి ఉంటుంది. 3 రోజులకి వెళ్ళి మొత్తం వెజ్జే తింటున్నాము. ఇంకా నాన్ వెజ్ హోటల్ కోసం అయితే చాలాసేపు తిరిగి ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఒక నాన్ వెజ్ హోటల్ అయితే దొరికేసింది. ఇంకా ఈడ బిర్యానీలో అయితే టమాటాలు వచ్చినాయి. అది తెలిసిందే, తమిళనాడులో టమాటాలు వేసారని చెప్పేసి. ఓకే, పర్వాలేదు, బాగానే ఉండే. ఇంకా తిన్న తర్వాత అయితే మళ్ళీ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా రేపు మార్నింగ్ సన్ రైజ్ అయినా చూద్దామని అనుకున్నాం. ఎట్లా సన్సెట్ మిస్ అయిపోయింది కాబట్టి సన్ రైజ్ చూసినామా లేదా అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో చూడండి.